హాయ్ గైస్, సూర్య గారి మూవీ కరుప్పు తెలుగులో వీరభద్రుడు అని యాక్చువల్లీ నిన్న రిలీజ్ అవ్వాలి భయ్య సినిమా. ఈ రోజు రిలీజ్ అయిపోయింది. త్రిష గారు ఈ సినిమాలో హీరోయిన్ అండ్ ఆర్జే బాలాజీ గారు నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఈస్ విలన్ కమ్ డైరెక్టర్ ఈ మూవీకి. సో వీరభద్రుడు సినిమా చూసాను భయ్య లూలు మాల్ లో. ఆల్ బాడీ పార్ట్స్ క్రాస్ చేసుకొని మరీ వెళ్ళాను థియేటర్ లోపలికి, ఎందుకంటే సినిమా మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాను, బట్ క్యాన్సిల్ అవ్వలేదు. కానీ స్టార్టింగ్ లో కొంచెం హార్ట్ అటాక్ మూమెంట్ వచ్చింది. సినిమా ఓపెనింగ్ తమిళ డైలాగ్స్ వస్తున్నాయి. ఏంట్రా బాబు, తెలుగు సినిమా కానీ వస్తే తమిళ డైలాగులు వస్తున్నాయి, కొంపదీసి ఇక్కడ ఏమన్నా పెంట జరుగుతుందా అని చెప్పి అనుకున్నాను. కానీ చూస్తే సినిమాలో తమిళ డైలాగ్స్ మాట్లాడుతుంటారు కొంతమంది క్యారెక్టర్స్. తర్వాత యాజ్ యూజువల్ గా తెలుగులోనే ఉంటుంది సినిమా అంతా. సై ఆఫ్ రిలీఫ్. ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడితే భయ్య, ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అని చెప్తాను నేను. బేసిక్ ప్లాట్ ఏంటంటే కోర్ట్స్ ఇంకా పోలీసులు కామన్ మ్యాన్ తో ఎలా ఆడుకుంటారు. వీరభద్రుడు ఈ కాన్సెప్ట్ లోకి ఫ్యాంటసీ యాంగిల్ ఎలా వచ్చింది అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. బేసికలీ ఇది ఒక ఫ్యాంటసీ మూవీ భయ్య. ఓ మై గాడ్, బ్రూస్ ఆల్మైటీ, ద ఇన్వెన్షన్ ఆఫ్ ఫ్లయింగ్, వీటి నుంచి ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. ఇది ఒక ప్రాపర్ శంకర్, లేటెస్ట్ గా అట్లీ లాంటి డైరెక్టర్స్ తీసే సినిమాలు ఉంటాయి కదా, కమర్షియల్ ఫిల్మ్ విత్ మెసేజ్, అలాంటి సినిమా భయ్య ఇది. బేసికలీ ఒక కోర్ట్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. దీంట్లో సూర్య గారు త్రూ అవుట్ ఉండరు భయ్య, అక్కడక్కడ కనిపిస్తుంటారు. ఇప్పుడు ఓ మై గాడ్ సినిమాలో అక్షయ్ కుమార్ గారు, అదే గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అక్కడక్కడ కనిపిస్తుంటారు కదా, అలానే. ఎక్కువ స్క్రీన్ టైం విలన్ ఆర్జే బాలాజీకి ఉంది. ఫాదర్ ఇంకా డాటర్ బాండింగ్ ఉంటుంది భయ్య, చాలా బాగా నచ్చింది నాకు అది. ఎమోషనలీ బాగా వర్కౌట్ అయింది. ఈ యాక్టర్ ఉన్నారు కదా, ఈయన మలయాళం సినిమాల్లో ఎక్కువ కనిపిస్తుంటారు. ఆయన పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు భయ్య. ఆయనది కపుల్ ఆఫ్ మంత్స్ ఒక మలయాళం మూవీ చూసాను నేను. సినిమా అంత గ్రేట్ గా ఉండదు కానీ ఆయన రోల్ చాలా గ్రేట్ గా ఉంటుంది. సినిమా కాన్సెప్ట్ కూడా కొంచెం నావెల్ గానే ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫిల్మ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ దాంట్లో కూడా అదిరిపోతుంది. ఆ సినిమా పోస్టర్ ఇక్కడ వేస్తాను, వీలైతే ఆ సినిమా చూడండి, ఓటీటీలో వచ్చి ఉంటుంది. ఇంకో పాజిటివ్ ఏంటంటే భయ్య, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ నావెల్ ఐడియాతో మంచిగా తీసుకెళ్లారు ముందుకి. అండ్ సూర్య గారి ఇంట్రొడక్షన్ కూడా బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి భయ్య. ఎస్పెషలీ కోర్ట్స్ కి సంబంధించిన ఒక డైలాగ్ ఉంటుంది, ఒక బాల్డ్ వ్యక్తి చెప్తారు, చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. చాలా రియల్, రిలవెంట్ అండ్ రిలేటబుల్ అనిపించింది. సాయి అభ్యంకర్ మ్యూజిక్ కూడా బాగుంది భయ్య అక్కడక్కడ. ఎస్పెషలీ సూర్య గారి ఇంట్రొడక్షన్ దగ్గర ర్యాప్ సాంగ్ ఉంటుంది, చాలా నచ్చింది నాకు. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ ఇన్ దిస్ మూవీ. చాలా స్లో మోషన్ షాట్స్ ఉంటాయి, నచ్చే నాకు. ఇప్పుడు నెగటివ్స్ గురించి వస్తే భయ్య, ఆఫ్టర్ అ గుడ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఫెల్ట్ వెరీ ప్రిడిక్టబుల్ అండ్ చాలా ఓవర్ ద టాప్ ఉంది సినిమా. ఏది పడితే అది అయిపోతుంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక ఫ్యాంటసీ సినిమా, గాడ్ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాడు, ఏది పడితే అది చేసేయగలుగుతాడు. ఇంకా ఫన్ ఏ ఉంటుంది, కానీ కన్వీనియన్స్ కి తగ్గట్టు ఆయన పవర్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడే ఈ సినిమాలో ఇంట్రెస్ట్ పోతుంది. సెకండ్ హాఫ్ లో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇప్పుడు ఓ మై గాడ్ లాంటి సినిమాల్లో స్ట్రెంత్ ఏంటంటే గాడ్ ఉంటాడు, కానీ గాడ్ అన్ని చేస్తూ ఉంటాడు, జస్ట్ డ్రైవ్ చేస్తుంటాడు, వేరే క్యారెక్టర్స్ ని గైడ్ చేస్తుంటాడు. అప్పుడు సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అందుకే ఆ సినిమాలు అంత ఎంగేజింగ్ గా ఉంటాయి, లాస్ట్ దాకా కూర్చోబెట్టేలా చేసే. ఇక్కడే వీరభద్రుడు సినిమా ఫాల్టర్ అయింది భయ్య. గుడ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఇస్ ఓకే. అండ్ త్రిష గారు ఉంటారు భయ్య ఈ సినిమాలో, చాలా చిన్న రోల్, ఏజ్ అయిపోయినట్టు కనిపిస్తున్నారు. అండ్ డార్క్ సర్కిల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి, చాలా మేకప్ వేసిన తర్వాత కూడా. ఓవరాల్ గా సినిమా చూడొచ్చా అంటే చూడొచ్చు భయ్య, బికాస్ ఆఫ్ ద నావెల్ కాన్సెప్ట్. కానీ చెప్పాను కదా నాకు అనిపించిన నెగటివ్స్, దానివల్ల ఈ సినిమా పీక్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు, ఎంగేజ్ కూడా చేయలేకపోయింది నాకు. సో ఫైనలీ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.69 టమాటోస్ భయ్య. దిస్ ఫిల్మ్ మైట్ వర్క్ బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ అండ్ బికాస్ ఆఫ్ ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్. కామన్ మ్యాన్ ని కోర్ట్స్ ఇంకా పోలీసులు ఎలా ఆడేసుకుంటున్నాయి, జస్టిస్ ని ఎలా డిలే చేస్తున్నాయి, ఈ సినిమాలో చాలా బాగా చూపించారు భయ్య. ఇది నా ఫీలింగ్ అబౌట్ వీరభద్రుడు మూవీ. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో సినిమా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చుక్.